భూటాన్ ఏం చేస్తున్నావు? ఏం తీసాను ఇప్పుడు అయిపోతుంది. ఏం చేస్తాను పెయింటింగ్ కూడా వేస్తారా ఇక్కడ లోపల మార్చారా అదే అయిపోయింది కదా. ఇక్కడ కూడా ఇది బాగా ప్లేస్ కట్టు ఇదంతా సిటీ పెట్టి మమ్మల్ని అక్కడ కూడా క్లోజ్ చేయాలి. రామ్మోహన్ రావు గారికి కూడా మేమే డెవలప్మెంట్ కార్యక్రమం వైసీపీ వాళ్ళు అదే చేసినా ఉపయోగపడేటట్టు చేస్తాం.
నగరంలో ఈ కంబాల్ చెరువు జంక్షన్ అన్నది చాలా కీలకమైనది. ఈ జంక్షన్ ఒక వైపుగా కీర్తిశేషులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. కీలకమైన జంక్షన్ గా పరిగణించడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చూసుకోవాలి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జంక్షన్ రామ్మోహన్ రావు గారి యొక్క విగ్రహం చుట్టూ డెవలప్మెంట్ వర్క్ ని తీసుకోవడం జరిగింది. ప్రారంభించారు, అర్థాంతరంగా అయిపోయింది. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి చేస్తున్న వ్యక్తి అందరికీ సుపరిచితం. ఆ గౌరవార్థమే ఎవరు కూడా ఒక విగ్రహం పెట్టినప్పుడు ఎవరు కూడా అడ్డపడేవారు కాదు. అంటే నగరంలో మంచి సాంప్రదాయం. వారి యొక్క కుటుంబ సభ్యులు వైసీపీలో ఉన్నారు, ఎక్కడైనా ఉండేవాడు. మొన్ననే మాజీ శాసనసభ్యులు ఈశ్వరెడ్డి గారు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కూడా మేము వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళందరూ నగరంలో పెద్దలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వారి కుటుంబ సభ్యులు ఆ పనిని పూర్తి చేసుకోలేకపోయింది. కారణం ఏంటి? ఇక్కడే ఉన్న ప్రజాప్రతినిధి, ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వ్యక్తి భరతరాము ఇది చేయనివ్వలేదని అంటున్నారు అందరూ. అంటే ఇంత కక్ష సాధింపు ఆ పార్టీలోని. అదేం ఆలోచన మాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. కూటమి వచ్చిన తర్వాత గుర్తించాం ఈ జంక్షన్ లో ఇలా ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆవులు అన్ని ఇక్కడ ఉండడం వల్ల పారిశుధ్య పరంగా కూడా చాలా కష్టంగా ఉందని అధికారులు తెలియచేసిన తర్వాత మళ్ళా సంప్రదించి ఈరోజు మంచిగా సుందరీకరణ చేసి ఆయన గౌరవం తగ్గకుండా కూటమి యొక్క చిత్తశుద్ధి కూడా తెలిసే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకా నగరంలో ఇక్కడే సురుచి ఉంది. ఆ సురుచి ఏదైతే ఉందో ఆ జంక్షన్, తాడితోట జంక్షన్, ఇవి కూడా డెవలప్మెంట్ చేసి జంక్షన్స్ డెవలప్ చేసుకోవడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది. అవన్నీ కూడా తీసుకుని ఒక్కొక్కటిగా టెండర్ స్టేజ్ లోనే ఒక్కొక్కటిగా చేసుకుంటూ నగరంలో బాటిల్ నెక్స్ అంటే ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా ఏదైతే ఉన్నాయో జంక్షన్స్, ఆ ఇబ్బందులు తొలగించే విధంగా కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తా ఉందని తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఆయనకి కూడా మనమే చేసాం. కోరుకోట చెప్ప ఏం దారుణమే మీ పార్టీ వచ్చారు. ఆయన విగ్రహాన్ని కూడా గౌరవం లేకుండా చేశారు మీ పార్టీ. ఏమంటే ఇంత గర్వంగా చెప్తున్నాం రామ్మోహన్ రావు గారు ఎవరు చేయడం జరగాలి మరి